ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆదివారం 2వ తేదీ ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం. ఓవర్ అంటే అతి ఉండకూడదు. అరే నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అంటే మామూలుగా మాట్లాడేవాడిని ఏమనరు. ఎక్కువగా అతి వినయం ధూర్త లక్షణంగా ఉంటే అది ఓవర్ యాక్టింగ్ అంటారు. అలాగే మనకి కావలసినంత తింటే తప్పు లేదు. దేవుడు మనకి కడుపిచ్చింది తినడానికే. అందుకే ముస్లిం సహోదరులు ఏమంటారంటే దానేక ఉప్పర్ కానే వాలిక నామ్ అల్లా తాలా లిక్కొరయ్యగా అంటారు. అంటే మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందంట. ఇది లోతైన మాట. అంటే మనకి కడుపుకి పట్టిన దానికంటే ఎక్కువ తిన్నాం అనుకోండి, పొరపోద్ది. అప్పుడు అన్నం మెతుకులు బయటపడిపోద్ది. లేకపోతే తినాలనే ఉంటుంది కానీ కూర బాగుందనేసి ఒక్కొక్కసారి ఆకలిగా లేదని చేతులు కడిగేసుకుంటాం. అంటే ఎన్నో మెతుకులు కింద పడిపోద్ది. లేకపోతే ఆ టైంలో తుమ్ము వచ్చినా కూడా కొన్ని మెతుకులు కింద పడిపోద్ది. అంటే దేవుడు ఆ మెతుకుల మీద మన పేరు రాయలేదన్నమాట. అదేవిధంగా కొద్ది దూరం మనం నడిచి వెళ్ళామనుకో, పర్లాంగో 2 పర్లాంగులు నడిచి వెళ్ళామనుకో, మార్నింగ్ వాక్కో మరి దేనికో ఏమవ్వదు, ప్లెయిన్గా సాదాసీదాగా నడవచ్చు. అదే పరిగెత్తామనుకో రొప్పు వస్తుంది, ఆయాసం వస్తుంది. కాబట్టి మనిషి మన జీవితంలో నిదానమే ప్రధానం. అలాగే దేవుడు పనికి మాలిన వాళ్ళని, తెలివి లేని వాళ్ళని దేవుని పనికి ఏర్పాటు చేసుకున్నాడు. అని నేను స్పెషల్గా చెప్పక్కర్లా. చేపలు పట్టే వాళ్ళని నన్ను వెంబడించండి అన్నాడు. వాళ్ళు సమస్తం విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు. అలాగే ఒక ఆయన, నేను చిన్నప్పుడు ఆకలేస్తే 10 రూపాయలు డ్యామేజ్ బనానా అంటే కుళ్ళిపోయిన అరటిపళ్ళు కొని తిని మున్సిపల్ ట్యాప్లో అంటే కుళాయిలో మంచినీళ్ళు తాగి కడుపు నింపుకునేవాడిని అని చెప్పిన ఆయనకి దేవుడు సమృద్ధిగా ధనాన్ని ఇచ్చాడు. హెలికాప్టరు విమానము కొనేంత స్థాయికి, ప్రపంచంతో తిరిగేంత స్థాయి ఆయనకి ఇచ్చాడు. ఆయన ఎవరో నేను పేరు పెట్టి చెప్పక్కర్లా. అయితే ప్రపంచంలో తిండి లేక చాలామంది బాధపడుతున్నారు. రోటీ కపడా ఔర్ మకాన్ అంటే తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, సరైన బట్టలు లేక ప్రపంచంలో ఎంతోమంది బాధపడుతున్నారు, అల్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి నీకున్న ఆస్తిలో కొంత పంచొచ్చుగా. నేను విమానం కొంటాను, నేను అపార్ట్మెంట్లు కొంటాను, నేను బిల్డింగ్లు కొంటాను, ఇదండి. అలా చేసి ఆయన అరే నేను దేవుని సేవకుడిగా వరల్డ్ ఫేమస్ అయ్యాను, ఇక పొలిటికల్ అంటే రాజకీయాల్లో వెళ్తే ఇంకా టాప్గా ఉంటానని ఏదో రాజకీయ పార్టీ పెట్టాడు, ఫెయిల్ అయ్యాడు. ఆయన్ని కమేడియన్ లేదా జోకర్ అని కొందరు అంటుంటారు. సరే, ఆయన్ని నేను విమర్శించడానికి అది మాట. అదేవిధంగా గన్నవరంలో, విజయవాడ పక్కన విమానాశ్రయం ఉంది, ఆ గన్నవరం ప్రాంతంలో ఒక దైవజనుడు సమృద్ధిగా దేవుడు అతనికి ఇచ్చాడు. ఆయన తనకున్న ఆస్తి ఏం చేయాలో తెలియక, ఇది సుమారు ఒక 15-20 ఏళ్ల క్రితం ఉంది, బీజేపీ వాళ్ళకి క్రైస్తవులంటే పడద్దు. అలాంటి పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా నిలబడాలి అని నామినేషన్ వేసాడు, నిలబడ్డాడు. డిపాజిట్ రాలేదండి, గల్లంతైంది. ఎంత డబ్బు వేస్ట్. అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అంతే. ఆయనకి వీళ్ళు కావాలి, ఎవరు బౌన్సర్ అంటే బాడీ గార్డులు. ఏమంటే మనల్ని కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. మరి ఇతనికి ఎందుకంటే రక్షణ. అసలు యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. మరి ఇతనికి ఆ ఆస్తి ఏం చేయాలో తెలియక సినిమాలు తీసుకున్నాడు. ఎవరో ఎందుకంటే మన ప్రసంగి, ఆయనకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు.
మొట్టమొదట ఆయన్ని మనం ప్రపంచంలో చాలామంది అబ్బాయి ఎంత గొప్పవాడు, దేవుడే నీకు ఏం కావాలని వరం అడిగితే నాకు జ్ఞానం కావాలి అన్నాడు. అలాంటి వాడు హద్దు మీరి ఒక భార్యను పోషించడానికే జనం పల్టీలు కొడుతున్నారు. భార్యాభర్తలు చల్లగా ఉండాలి. అయితే ఆయనకి నేను ఏదో కథ చెప్పడం కాదండి, బైబిల్లో మీ అందరికీ తెలిసిన విషయమే. 700 మంది భార్యలు ఆ రాజుకి, 300 మంది ఉపపత్నులు. ఇలా ఉందండి. ఆస్తిని, ధనాన్ని ఏం చేయాలో ఎవరికి అర్థం ఒక దానిని కుక్కలు చింపిన విస్తరలాగా డబ్బుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒకని కలిమి అంటే ఏంటంటే ధనం, ఆస్తి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని ఉంది. ఈ మాటలు దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు, ఇందాక చెప్పాను కదా, కీర్తన 40:17లో ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. దేవుడు మనల్ని అనుక్షణం తలంచుకుంటున్నాడు. మంచి మార్గంలో నడవరా బాబు అని చెప్తున్నాడు. కానీ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడు, రాజకీయాల్లో వెళ్ళు, ఇలాంటివేవి చెప్పలా. వీళ్ళు స్వబుద్ధితో ఇలా చేసుకుంటున్నారు. అతి ఉండకూడదంటే ఏదైనా కానీ. ఇప్పుడు మన లూకా 2వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా ఓ మాట ఉంది. ప్రభువును చూడకముందు సిమెయోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు భక్తిపరుడును నీతిమంతుడనై ఉన్నాడని ఉంది. ప్రభువుని చేతులారా ఎత్తుకొని కళ్ళారా చూసే వరకు అతనికి చావు రాదు, మరణం పొందడనేసి పరిశుద్ధాత్మ ఆయనకి బయలుపరిచాడు. దేవుడిలో ఉంటే, దేవునితో ఉంటే, ఇంకొక మాట చెప్పి ముగిస్తా. అదేంటంటే కీర్తన 25వ కీర్తన 14వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన మర్మము తెలిసే ఉన్నది. కాబట్టి దేవునితో ఎక్కువ ఉందామండి. మనం డబ్బు 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 అంటాం, అది ఒక జబ్బులా ఉండకూడదు. అది పెద్ద గబ్బు. దానివల్ల కూనీలు జరుగుద్ది. తోడబుట్టిన వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు గొడవలు పడతారు, కోర్టులకు ఎక్కుతారు. కాబట్టి పైన దేవుడు చూస్తున్నాడు. తమిళ్లో ఏమంటారు? కడవళ్, ఆండవర్. ఇంగ్లీష్లో లార్డ్ లేదా గాడ్. అలాగే ముస్లిమ్స్ అల్లా తాలాక దువా హోనా అంటారు. కాబట్టి భూమి మీద ఉన్నంతసేపు మనం నీతిగా ఉందామండి. ఎంతసేపు తినడం, తాగడం, టీవీ చూడడం, సినిమా చూడడం ఇదే లోకం కావద్దు. ఆయన ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడని 40వ కీర్తన 17వ వచనంలో చెప్పినప్పుడు మనం అనుక్షణం ఆయన్ని తలుచుకోవాలి. ఆయన కృప మనతో ఎల్లప్పుడూ ఉండాలి. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడని, మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపతోనే పరవశించనా, నీ కృపతోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే,
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడని. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపతోనే పరవశించనా. కృప 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 అంటే దయ. ఎంత జాలిగల దేవుడు, మనకి ఇంకా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు 76 వయసు దాటింది, అయినా సరే ఇది కృపే. 13 ఏళ్ల వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఈరోజు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, లేదా కాటికి వెళ్తున్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ భూమి మీద మనల్ని దేవుడు బ్రతకటానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో ఎప్పుడు ఉండాలి. దేవుడు లేకుండా మాత్రం ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచేటప్పటికీ మనం ఏమీ చెయ్యలేము. మనం ఏ విషయంలోనూ చేతకాని వాళ్ళం. దేవుడు, ఆయనకు సమస్తం సాధ్యం, ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. కాబట్టి దేవునితో ఉండండి, దేవునిలో ఉండండి. డబ్బు అశాశ్వతం, బిల్డింగులు అశాశ్వతం, ఇవన్నీ కనబడేవన్నీ అదృశ్యమైపోద్ది. కనబడనిది అంటే దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అది మాత్రం శాశ్వతం. అంటే అదృశ్యం కాస్త దృశ్యం. ఒకరోజు ఆయన్ని మనం చూస్తాము. మనం ఈ లోకంలో ఉన్నంతసేపు దేవుడిని తలుస్తుందాం. అతిగా ఏది ఉండకూడదండి. పెద్ద చదువులు కూడా చదవద్దని ప్రసంగిలో కూడా ఉంది మాట. ఏదైనా అతి ఉండకూడదనేసి ప్రసంగి ద్వారా మనం కొన్ని వాక్యాలు తెలుసుకున్నాం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.